హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఒక చిన్న యాక్సిడెంట్ అనమాట. చిన్నదేం కాదు, ఈసారి గట్టిగానే అయ్యింది. ఒంట్లో నుంచి బ్లడ్ బయటికి రాలేదంతే. ఎక్కడెక్కడ ఏమేం తగిలిందో, తెల్లారి ఏమేం నొప్పులు వస్తున్నాయో చెప్పలేను అనమాట. కాలు ఈ లెఫ్ట్ సైడ్ నేను వెళ్ళినప్పుడు కారు మీద మనం అలర్ట్గా ఉండం కదా. సో నేను 2 బ్రేకులు వేసినా కూడా బండి ఆగలేదండి. స్కిడ్ అయిపోయి నేను కారు నుంచి తప్పించడానికి పక్కకి వెళ్ళిపోయేసరికి నా బ్యాక్, నా బాడీ మొత్తం అంతా కారు మీదకి ఫోర్స్ఫుల్గా పడిపోవడం వలన ఈ లెఫ్ట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ లెగ్, లైక్ ఈ మిడిల్లో కూడా రిబ్స్ ఇవన్నీ బాగా ప్రెస్ అయిపోయినాయి. ప్రెస్ అయిపోవడం వల్ల కాలును చెయ్యి మాత్రం బాగా స్వెల్లింగ్ వచ్చింది. ఇగో చూడండి, ఇక్కడ బాగా గట్టిగా అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి బాగా స్కిడ్ అయిపోయిందనమాట. సో అక్కడికి నేను పెద్ద స్పీడ్ మీద కూడా వెళ్ళట్లేదు. సో అయినా కూడా ఓకే. ఇగో చూడండి, మెట్టు అయితే నాకు తిరగట్లేదు. యూజువల్గా అయితే నా ఫింగర్స్ కొంచెం ఇదిగా ఉంటాయి, కానీ ఇగో దాన్ని ఏమంటారు, థ్రెడ్ దగ్గర, ఫింగర్స్ దగ్గర కొంచెం బాగా ఇదిగా ఉందన్నమాట ఫింగర్స్. బండికి మాత్రం చాలా పెద్ద దెబ్బ తగిలిందండి. అంటూ ఉంటారు కదా పెద్దోళ్ళు, మన ఇంట్లో బండికి దెబ్బ తగిలితే మనకి తగలదు, లేదా మనకి దెబ్బ తగిలింది అని అంటే బండికి పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నట్టు. నాకైతే అంత పెద్ద అంటే ఈ స్వెల్లింగ్, ఈ నొప్పులు ఇవి తప్పితే చెప్పాను కదా బ్లడ్ బయటికి రాలేదని, కానీ బండికి మాత్రం గట్టిగా పడిందండి. ఈ హెడ్ లైట్ సెట్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్లస్ ఈ హెడ్ లైట్ మొత్తం అదంతా ఊడిపోయి కిందకు వచ్చేసింది. ప్లస్ అదంతా కిందకి జారిపోయింది ఆ హెడ్ మొత్తం. సో మనకి హ్యాండిల్ తిరగట్లేదు అనమాట. అంత పెద్ద దెబ్బ తగిలింది. మిర్రర్ అయితే పగిలిపోయింది. మళ్ళీ కొత్తగా మిర్రర్ వేయించుకున్నాము. అది ఇదిగోండి, ఇది మా పాత మిర్రర్ ఇలా ఉండేది, పగిలిపోయింది. లాస్ట్ వీక్ అరుణాచలం వెళ్ళామండి. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఆ వ్లాగే పెడదాం అనుకున్నా, బట్ దీని గురించి పెట్టాల్సి వస్తుంది. కామాక్షి అమ్మవారి టెంపుల్లో గాజులు ఇచ్చారు, అది వేసుకున్నా. నిజంగా నాకు థ్యాంక్ గాడ్ అని అనిపించింది. అమ్మవారే కాపాడిందా అన్నట్టు. 2 చేతులకి గాజులు పగిలిపోయినాయి. అంటే బేసిక్ అదే చెప్పా కదా, బ్లడ్ అయితే రాలేదు. కానీ నేను ఎగ్జాక్ట్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలానే బండికి గట్టి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఇప్పటికీ సెట్ అవ్వలేదు అనుకోండి. 15 years అయింది. అప్పుడు మా హస్బెండ్కి చెయ్యి చిన్నగా ఫ్రాక్చర్ అయింది. బట్ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంత గట్టి దెబ్బ బండికి తగలడం అనేది సడన్గా నాకైతే భయం వేసింది. అమ్మో, నాకేమన్నా అయితే ఇంట్లో వాళ్ళందరూ ఏంటి, మా బాబు, పాప, మా హస్బెండ్, నాన్న, మావయ్య గారు, మా చెల్లి. నాకు సడన్గా ఒక్కసారి నిజంగా నంబరు, నాకైతే నిద్ర పట్టలేదు నైట్. అన్నీ అమ్మో 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 అన్న ఫీలింగే, చాలా భయం వేసింది. కానీ థ్యాంక్ గాడ్ ఈ అరుణాచలం వ్లాగ్ చేద్దాం అనుకున్న దాన్ని ముందుగా ఇది చేస్తున్నాను. చాలా భయం అనిపించిందండి.